అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయనని అందరూ స్వాగతం పలికారు. తర్వాత వైట్ హౌస్లోకి ఆయన తీసుకొని వచ్చారు. వైట్ హౌస్లో ఆయనకున్న కుర్చీని, ఆ స్పెషల్ చైర్ని ఆయన చూపించారు. ఈ రోజు నుంచి ఇదే మీ సింహాసనము అని చెప్పారు. ఎప్పుడైతే వారు ఆ మాట అబ్రహాం లింకన్తో చెప్పారో వెంటనే అబ్రహాం లింకన్ గారు అన్నారు, ఈ చైర్ తీసి ఇటువైపు నుంచి తీసి ఇటువైపు వేయండి అన్నారు. వెంటనే వాళ్ళు ఆ చైర్ తీసుకొచ్చి ఇటువైపు నుంచి ఇటువైపు వేశారు. వేసిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎందుకని ఇటువైపు ఉన్న చైర్ని తీసి ఇటువైపు వేయమంటున్నారు, ఎందుకని, కారణం ఏమిటి అని అడిగినప్పుడు అబ్రహాం లింకన్ చెప్పాడు, నేను ఇటువైపు వేసుకొని కూర్చుంటే కిటికీ కనిపిస్తుంది, ఆ కిటికీలోంచి బయట స్ట్రైట్ గా చూస్తే షాప్ కనిపిస్తుంది. అవును, ఆ షాప్లు అన్ని రోడ్డు మీద కనిపిస్తాయి, రోడ్డు మీద వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ కనిపిస్తారు. అలా షాప్ లో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కనిపిస్తే ఏమొస్తుంది అని అడిగితే అబ్రహాం లింకన్ గారు చెప్పారు, అక్కడ చెప్పుల షాప్ ఒకటి కనిపిస్తుంది, ఆ చెప్పుల షాప్ దగ్గర నేను చెప్పులు కుట్టుకున్నాను అని అన్నాడు. అవును, ఎందుకని చెప్పి ఇప్పుడు ఒకప్పుడు మీరు చెప్పులు కుట్టుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఎవరో తెలుసా, అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అని వాళ్ళంటే ఆయన అన్నారు, అందుకే ప్రెసిడెంట్ అయ్యాను కాబట్టే, స్పెషల్ చైర్లో కూర్చున్నాను కాబట్టే అడుగుతున్నా నా చైర్ వేయమని. ఎందుకంటే ఏ రోజైనా అమెరికా దేశానికి నేను ప్రెసిడెంట్ అని చెప్పి నాలో ఒకవేళ గర్వము అనే చేదైన వేరు పుట్టుకొస్తుందేమో, అలా పుట్టుకొచ్చినప్పుడు వెంటనే నేను ఆ కిటికీలో నుంచి నా చెప్పుల షాప్ చూస్తే నాకు వెంటనే అర్థమైపోతుంది దేవుడు నన్ను ఏ స్థితిలో నుంచి ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడో. ఆ చెప్పుల షాప్ చూసినప్పుడు నాలో ఉన్న గర్వం అంతా పోతుంది, నాలో ఉన్న అహంకారం అంతా పోతుంది, నాలో ఉన్న ప్రౌడ్నెస్ అంతా పోతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదర సహోదరి, ఈరోజు దేవుడిని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకొని రావచ్చు, చాలా గొప్ప స్థాయికి నేను తీసుకొని రావచ్చు. ఒకప్పుడు ఆటోలో వెళ్ళడానికి కూడా ఛార్జీకి డబ్బులు లేను, ఈరోజు బైక్ మీద, కారు మీద వెళ్ళచ్చు. ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేను, నువ్వు ఈరోజు రకరకాల వంటలు వండించుకొని తినే స్థితిలో ఉండొచ్చు. ఒకప్పుడు వర్షం వస్తే నీళ్ళన్నీ ఇంట్లోనే ఉండే ఇంటిలో దేవుడి రోజు మంచి పాలరాయితో కట్టబడిన ఇల్లుని నీకు ఇచ్చి ఉండొచ్చు. ఒకప్పుడు ఏమీ లేని నిన్ను దేవుడు ఈరోజు అన్నీ ఇచ్చి దీవించి ఉండొచ్చు. కానీ ఒకటి, ఏ రోజు కూడా మన హృదయంలో గర్వము అనేది రాకూడదు. గర్వము అనేది రాకూడదు అంటే గతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు దీనులను హెచ్చిస్తాడు, గర్విష్ఠులను